నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ దేవస్థానం గురించి చెప్పాలంటే చూసిన వారికి కన్నుల పంట, నోచిన వారికి నోముల పంట అని చెప్పాలి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి మాత్రం దోచుకున్న వాళ్ళకి దోచుకున్నంత అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకో మనం ఆల్రెడీ చూసాం ఇప్పటివరకు కూడా. అయినా గతంలో ఒక సామెత ఉండేది, గుడిని మింగేవాడు ఒకడైతే గుడితో పాటు గుడిలో లింగాన్ని కూడా మింగేవాడు ఇంకొకడు అని చెప్పేసి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు చూస్తుంటే నాకు ఆ సామెత గుర్తొస్తుంది. ఎందుకంటే వాళ్ళల్లో లడ్డూ తయారీకి వాడే నెయ్యిని కల్తీ చేసిన వాళ్ళు ఒకళ్ళైతే, అలాగే పరకామణి చోరీని సమర్థించే వాళ్ళు ఒకళ్ళు కనిపిస్తుంటారు. అలాగే శేష వస్త్రాలు అంటే స్వామివారిని దర్శించుకున్న తర్వాత విఐపీలకి కప్పే వస్త్రాలు ఉంటాయి కదా, పట్టు వస్త్రాలు, వాటిని శేష వస్త్రాలు అంటారు. దాని మీద స్వామివారి శంకుచక్రాలు, నామాలు ముద్రించి ఉంటాయి. అలాగే ఓం నమో వెంకటేశాయ అని సంస్కృతంలోనూ తెలుగులోనూ రాసి ఉంటుంది. వాటిని శేషవస్త్రం అంటారు. ఆ వాటికి సంబంధించి కూడా కుంభకోణాలు చేశారు కొంతమంది. ఇప్పుడు తాజాగా తిరుపతి రైల్వే స్టేషన్కి దగ్గరలోనే ఉండే గోవిందరాజస్వామి గుడి ఉంది చూసారా, దాని విమాన గోపురం తాపడానికి సంబంధించి కూడా ఒక కుంభకోణం బయటపడింది. ఇవన్నీ చూస్తుంటేనే నాకు ఆ మాట గుర్తొచ్చింది. గుడిని మింగేవాడు ఒకడైతే గుడితో పాటు గుడిలో లింగాన్ని కూడా మింగేవాడు ఇంకొకడు అని చెప్పేసి. సో మొత్తం మీద పెద్దవాళ్ళన్నీ ఏది ఊరికే చెప్పరు కదా మాటలు. సో ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకునే మరి ఆ మాటలన్నీ రాసుంటారేమో అనిపిస్తుంది. సో మొత్తానికి చూస్తే నేను టైటిల్ కూడా అందుకే పెట్టాను, గోవిందరాజస్వామి బంగారం గోవింద గోవింద అని చెప్పేసి. సో మొత్తమే చూస్తే గోవిందరాజస్వామి ఆలయానికి సంబంధించి ఏం కుంభకోణం జరిగింది అనే వివరాల్లోకి వెళదాం. గోవిందరాజస్వామి ఆలయం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత కొండ మీద మొక్కులన్నీ చెల్లించుకున్న తర్వాత కిందకు వచ్చి ఈ స్వామిని కూడా దర్శించుకుంటారు. ఆ తర్వాత అలివేల మంగాపురం వెళ్తారు. అలాగా అన్నీ ఉంటాయి, అక్కడ చూస్తూ ఉంటారు, భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. అయితే చాలా వరకు ఆదాయం ఎక్కువగా వస్తూ ఉంటుంది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి. ఎందుకంటే ప్రతిరోజు కూడా కొన్ని వేల మంది భక్తులు వస్తుంటారు. మన వీక్ డేస్లోనే 70,000 భక్తులు వచ్చారు, 80,000 మంది భక్తులు వచ్చారని చెప్పేసి మనం వింటాం. ఇక వీకెండ్లో అయితే 1 lakh కూడా దాటింది భక్తుల సంఖ్య తిరుమలలో అని చెప్పేసి మనం వింటాం. ఇక కానుకల విషయాన్ని కూడా ఇన్ని లక్షలు వచ్చాయి ప్రతిరోజు, ఇన్ని వేలు వచ్చాయి, ఇన్ని లక్షలు వచ్చాయని చెప్పేసి మనం వింటాం. 1 కోటి రూపాయలని, 2 కోట్లని, 4 కోట్లని రకరకాలుగా వింటూ ఉంటాం. మరి ఆ డబ్బంతా ఏం చేస్తారంటే ఈ ఆలయాల డెవలప్మెంట్ కోసమే వాడతారు, ఆలయాల్ని అభివృద్ధి చేయడం కోసమే వాడతారు, భక్తులకి సౌకర్యాలు కల్పించడం కోసం మాత్రమే వాడతారు, ఇతర అవసరాల కోసం ఏటికి వాడరు. ఆ క్రమంలోనే ఆలయం విమాన గోపురానికి బంగారు తాపడం చేయించాలని చెప్పేసి 2022-2023లో గోవిందరాజస్వామి ఆలయం, ఇది మెయిన్ గోపురం, లోపల విమాన గోపురం ఉంటుంది. సో ఆ విమాన గోపురానికి బంగారు తాపడం చేయించాలని చెప్పేసి ఫిక్స్ అయ్యారు. ఫిక్స్ అయినప్పుడు మరి ఎన్ని కేజీలు కావాల్సి వస్తుంది అని చెప్పేసి ఒక ఎస్టిమేషన్ వేస్తారు కదా, వేస్తే 100 కేజీలు కావాల్సి వస్తుంది అని చెప్పేసి నిపుణులు అంచనా వేశారట. 100 కేజీలు కేటాయించారు. మరి వాడింది ఎన్ని కేజీలు అయ్యా అంటే 50 కేజీలే. మరి మిగిలిన 50 కేజీలు ఏమైంది? పాలకుల జేబులోకి వెళ్ళి ఉంటుంది. ఇంకెక్కడికి వెళుతుంది? గోవిందరాజస్వామి వచ్చి నా బంగారం నాకు సగమే వాడండి, మిగతా సగం నేను అట్టు పెట్టుకుంటానని తీసుకువెళ్తాడా? తీసుకువెళ్ళాడు కదా. సో మరి అప్పటి పాలకుల్లో ఎవరు దోచుకున్నారో, ఎవరి జేబుల్లోకి వెళ్ళిందో, ఎవరి జేబుల్లో నుంచి ఎవరి బీరువాల్లోకి మళ్ళిందో, 50 కిలోల బంగారం అంటే ఎన్ని కోట్ల రూపాయల వాల్యూ ఉంటుందో ఇక మీరే అర్థం చేసుకోవచ్చు. అందుకే వాళ్ళకి కన్ను కుట్టి అలా చేసుంటారు. పైగా ఈ 50 కిలోలు మిగుల్చుకోవడానికి వాళ్ళు ఏం చేశారు? రెగ్యులర్ కాంట్రాక్టర్కి ఇస్తే అతడు చక్కగా వాడతాడు. విమాన గోపురానికి తాపడం ఎలాగ వేస్తే కరెక్ట్గా సెట్ అవుతుంది, ఎన్ని లేయర్లు వేయాలి అంతా కూడా వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. ఇంకా బంగారం కావాల్సి వస్తే దీనికోసం ఇలా కావాల్సి వచ్చింది, ఇన్ని లేయర్లు వాడాం, ఇన్ని లేయర్లకి ఇంత బంగారం పట్టింది, మాకు ఇంకా కావాల్సి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు టీటీడీ పాలక మండలికి చెప్తారు అవసరం ఉంటే కూడా. లేదు అవసరం లేదు మిగిలిపోయిందంటే కూడా ఇదిగో ఇంత బంగారం వాడాం, ఇన్ని కిలోల బంగారం, ఇంత లెంగ్త్, ఇంత విడ్త్ అని చెప్పేసి మొత్తం కొలతలు లెక్కలు చెప్తారు వాళ్ళు. కానీ ఇక్కడ ఏం చేశారంటే 50 కిలోలతో సరిపెట్టారు. 50 కిలోలతో ఎలా సరిపెట్టారు? ఎవరు అలా సరిపెట్టింది అంటే కనుక రెగ్యులర్ కాంట్రాక్టర్కి ఇస్తే వాళ్ళు కరెక్ట్గా చేస్తారు, మనకేం మిగలదు కాబట్టి సబ్లీజ్లో వేరే కాంట్రాక్టర్కి ఇచ్చారు. అప్పట్లో మరి అధికారులే అలా నిర్ణయం తీసుకున్నారా, లేకపోతే పైవారు చెప్తే అధికారులు అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందా? అదంతా ఇప్పుడు విజిలెన్స్ విచారణలో తేలుతుంది. అయితే వాళ్ళు ఏం చేశారంటే సబ్లీజ్లో వేరే కాంట్రాక్టర్ని తెర మీదకి తీసుకొచ్చి ఆ కాంట్రాక్టర్కి ఆ పనులు అప్పగించారు. అప్పగిస్తే అతగాడు ఏం చేస్తాడు? మరి పాలకులు చెప్పినట్టే చేస్తాడుగా. 50 కిలోలతో సరిపెట్టాడు.
50 కిలోలతో ఎలా సరిపెట్టాడంటే 9 లేయర్లు వేయాల్సిన దగ్గర కేవలం 2 లేయర్లతో సరిపెట్టి వదిలేశాడు. సో అప్పుడు బంగారం మిగులుతుందిగా, మిగలకేమవుతుంది, మిగిలింది పంచుకున్నారు ఆనాటి పాలకులు. అయితే దాని మీద విచారణ చేపట్టాలి కదా, విచారణ కూడా చేపట్టారు. కానీ విచారణ అంతా తూతూ మంత్రంగానే సాగింది. ఎక్కడా కూడా లోతైన విచారణ చేపట్టి ఎవరు తప్పులు చేశారు అనేది తెలుసుకుని వాళ్ళకి శిక్ష వేసో, లేకపోతే వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేసో, లేకపోతే పోలీసులకు అప్పగించో ఏమీ చేయలేదు. మొత్తం తూతూ మంత్రం అంటే తెలుసుగా మీకు, పల్లెటూరులో తేలు కుట్టిందన్నా పాము కరిచిందన్నా వాడేదో నోట్లో గొనుగుతూ ఉంటాడు, మంత్రం వేస్తాడు, తగ్గిపోయింది పో అంటాడు. కానీ మనం హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకోవాల్సిందే. ఇది కూడా అంతే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో విజిలెన్స్ విచారణ, టీటీడీ పాలక మండలి చేపట్టే విజిలెన్స్ విచారణ తూతూ మంత్రం లాగానే ఉంటుంది, అక్కడేం జరగదు. కానీ తర్వాత వచ్చే ప్రభుత్వాలు సమగ్రమైన విచారణ చేపట్టి నేరస్తుల్ని పట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక, అధికారం చేపట్టాక ఇలాంటివి ఏం తప్పులు జరిగాయి, తిరుమల తిరుపతి దేవస్థానాలకి సంబంధించి ఎక్కడెక్కడ ఏవేం తప్పులు జరిగాయో మొత్తం అన్నీ వెలికితీసి వాళ్ళు ఇలాగ మళ్ళీ విచారణ చేపట్టాల్సి వస్తుంది. గతంలో ఎవరైతే అధికారులు ఈ 100 కిలోల బంగారాన్ని కేటాయించారో, 50 కిలోల బంగారం ఏమైందో, టీటీడీకి మళ్ళీ అప్పచెప్పకుండా ఏం చేశారో అనే దాని మీద ఇప్పుడు అధికారులందరి మీద విజిలెన్స్ వింగ్ విచారణ చేపట్టింది, లోతైన విచారణ చేపడుతుంది. గతంలో ఎవరెవరు ఏమేమి అక్రమాలు చేశారో అన్నీ రాబడుతుంది. సో చూసుకుంటే ఇప్పుడు ఈ గోవిందరాజస్వామి ఆలయ విమాన గోపురానికి సంబంధించి 50 కిలోల బంగారం మాయమవటం అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఒక పక్కన తిరుమల లడ్డు కల్తీ నెయ్యికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం, ఆ తర్వాత పరకామణి చోరీకి సంబంధించి మాట్లాడుకుంటున్నాం, ఆ తర్వాత శేషవస్త్రాలకు సంబంధించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈ విమాన గోపురం బంగారు తాపడం, 50 కిలోల బంగారం మాయం గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. అంటే భవిష్యత్తులో ఇంకా దేని గురించి మాట్లాడుకోవాల్సి వస్తుందో అనేది ఊహించుకుంటేనే ఆశ్చర్యకరంగా ఉంటుంది. సో దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.